కొండ విశ్వేశ్వరరెడ్డి గారు, నాతో పాటు పనిచేసినటువంటి ఈ కాన్స్టిట్యూన్సీ నాయకులందరికీ కూడా, అందరు ఇక్కడ ఉన్నటువంటి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీ నాయకులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే దగ్గర 3-4 గంటల నుంచి మీరందరూ కూడా పాదయాత్రగా వచ్చి ఇక్కడికి వచ్చి అయినా కానీ ఇంతకుముందు వానబడ్డ ఇప్పుడు ఎండొస్తున్నటువంటి మా అక్క చెల్లెలందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రోజు నాకు ఈ సీట్ వచ్చిందంటే ఇక్కడనే ఎన్నో ఎత్తున ఎన్నో ధర్నాలు ఈ ఏరియాలో చేసినాము. ఇక్కడ చేస్తే మా వాళ్ళకి ఎంతో మందికి తన్నులు కూడా పడ్డాయి, ఇక్కడ ఉన్న వాళ్ళకి దెబ్బలు పడ్డాయి, ఎంతో మంది దెబ్బలు పడి లోపడేపించింది చాలా మంది. మా కార్యకర్తలు చాలా మందిని ఇక్కడ చేసినటువంటి ధర్నాలలో ఎందుకు చేసిన మేమంతా ప్రజల కొరకై. మీరు చూసి ఉంటారు, ఈరోజు ఎక్కడ వాకింగ్ చేసిన 2 కిలోమీటర్లు కూడా అంతా పచ్చిగానే ఉన్నది. ఆ పచ్చిగా ఉన్నది ఏదో వాన నీళ్ళతో కాదండి, ఇక్కడ డ్రైనేజ్ నీళ్ళతోని. అది ఎన్నో ఏళ్ళ నుంచి పాపం ఇక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలందరికీ కూడా, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ ఇబ్బందులు తప్పలేదు. గత 12 ఏళ్ళ నుంచి కూడా ఎవరైతే శాసనసభ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వంలో ఉండి కూడా ఇక్కడ ఏమి చేయలేదండి. ఎక్కడ డ్రైనేజ్ అక్కడనే, ఎక్కడ రోడ్లు అక్కడనే, ఎక్కడ రెగ్యులరేషన్ అక్కడనే, ఎక్కడ హైటెన్షన్ వైర్లు అక్కడనే. అయినా వాళ్ళందరూ కూడా ధైర్యం ఏంటంటే మా ఇంటర్మెంట్ ఎంఐఎంలు ఉన్నారని చెప్పేసి. ఆ 2 పార్టీలు కూడా మా ఇంటర్మెంట్ ఇంతకుముందు సంజయ్ అన్నట్టు ఎవరున్నారో మతం పేరు చెప్పుకొని బయటపడదామని చూస్తున్నటువంటి ఆ 2 పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలంటే ఈ యొక్క ఎలక్షన్స్ లో మీరందరూ కూడా తప్పకుండా నాకు మద్దతుగా నిల్చొని భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేసి కమలం గుర్తుపై ఓటేస్తారని మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నన్ను ఆశీర్వదించి శాసనసభలకు పంపించినట్లయితే నేను మీ గురించి నా ప్రాణాలైనా అర్పించి మీ గురించి కొట్లాడి ప్రతి ఒక్క డెవలప్మెంట్ గురించి ఫైట్ చేస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఎక్కడ కూడా ఎందుకండి భారతీయ జనతా పార్టీలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఏ ఒక్క శాసనసభ్యుడు కూడా గెలిచిన తర్వాత పక్కబోడు. అందులో ఉన్న గెలిచిన ఎవరైనా సరే ఎటువంటి మనకే తెలియదు. అందుకే మీ అందరికి మళ్ళీ కోరుకుంటున్నా, నన్ను ఆశీర్వదించండి. ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి జూబ్లీహిల్స్ లో ఛాన్స్ ఇవ్వండి, మేము ఏందో చూపిస్తామని మళ్ళీ కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కమలం పువ్వు గుర్తుకే.